నారాయణపేట జిల్లా మాగనూరు మండల పరిధిలోని పెద్దవాగు నుంచి ఇసుక దందా జోరుగా సాగుతోంది. వాగు నుంచి అక్రమంగా ఇసుకను సేకరించి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోత పనులకు రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ చేస్తున్న అక్రమ ఇసుక డంపులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు. సెలవు దినాల్లో కూడా జేసీబీల ద్వారా అక్రమంగా ఇసుక డంపు చేయడం ఏంటని నిలదీశారు. దీనిపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే. మాగనూరు పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇప్పుడు డీజిల్ సర్టిఫికేట్ పడుతుంది ముందు చెప్తే అర్థం కాదు కదా. తెలుగు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, నారాయణపేట జిల్లా మాగనూరు మండల పరిధిలోని పెద్దవాగు నుంచి ఇసుక దందా జోరుగా సాగుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఇసుక తరలింపును అడ్డుకున్నట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మక్తల్ నియోజకవర్గంలో గత కొంతకాలంగా కూడా అక్రమ ఇసుక దందా కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. మరోవైపు మన ఊరు మన ఇసుకతో పాటు కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం పేరుతోటి ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. గత కొంతకాలంగా ఈ తంతు జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ అధికారులు ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రాఘవ కన్స్ట్రక్షన్ మంత్రి పొంగులేటికి సంబంధించింది కాగా మక్తల్ నియోజకవర్గం నుంచి మంత్రి వాకిటి శ్రీహర్ ఉన్నారు. ఇద్దరు మంత్రులకు సంబంధించినటువంటి అంశం కావడంతో అధికారులు ఎవరు కూడా అటువైపు వెళ్లడం లేదు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం లేదు. కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం పేరుతోటి నిత్యం వందలాది బెంచ్ బండ్ల ద్వారా ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వాగులో, మాగనూరు పెద్దవాగులో హిటాచీలతోటి తవ్వకాలు జరుపుతున్నారు. వాగుల్లో హిటాచీలు, జేసీబీలతోటి తవ్వకాలు జరపడం అనేది నిషేధం. మన ఊరు మన ఇసుక, ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి జరిపేటటువంటి తవ్వకాలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కూలీలకు ఉపాధి కల్పించే విధంగా వారితోటి మాత్రమే ట్రాక్టర్లతోటి ఎత్తించాల్సి ఉంటుంది. కానీ హిటాచీలు పెట్టి దర్జాగా దోపిడీ చేస్తున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఈ వాగులో తవ్వకాలను గమనించినటువంటి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. వెంటనే ఇసుక తరలింపుని, ఇసుక తవ్వకాలను ఆపకపోతే బాగుండదని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వారిని హెచ్చరించారు. అక్కడి నుంచే ఆయన అధికారులతో కూడా మాట్లాడారు. గత కొంతకాలంగా ఈ తంతు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ అధికారులను నిలదీశారు. కలెక్టర్, ఎస్పీ కూడా ఈ అంశం మీద ఆయన ఫిర్యాదు చేశారు. నిత్యం వందలాది బెంచ్ బండ్లతోటి అక్కడి నుంచి ఇసుకను తరలించి కాంగ్రెస్ నాయకులు వాగునంతా కూడా గుల్ల చేస్తున్నారని దాదాపుగా 7-8 నెలల సమయంలో ఈ 3-4 సార్లు ఈ విధంగా ఇసుక తవ్వకాలను మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా యథేచ్ఛగా దందా కొనసాగుతుంది. కోట్లాది రూపాయలను కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారు. వాగులను మొత్తం కూడా ఊడ్చేస్తున్నారు. దీంతో రైతులకు సాగునీరుకు సంబంధించి ఇబ్బంది అవుతుందని చెప్పి పలుమార్లు రైతులు కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా తవ్వకాలు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.